మిత్రులారా, సినిమా యాక్టర్ మోహన్ బాబు గారు జర్నలిస్టులపై చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మోహన్ బాబు సినిమాలో హీరో అయి ఉండొచ్చు, కాదనట్లేదు. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఎవరం కూడా దాన్ని ఇది చేయట్లేదు. కానీ ఎప్పుడైతే మోహన్ బాబు గారు వాళ్ళ ఇంట్లో గొడవల్ని పోలీస్ స్టేషన్ దాకా వాళ్ళ కొడుకు మనోజు పోలీస్ స్టేషన్కి వెళ్లి నా మీద ఇట్లా దాడి చేసిండ్రు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ ఇల్లును కాల్ చేయాలనే విషయం బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు జర్నలిస్టులు ఏం జరిగింది ఎట్లా అనేది వివరణ అడగడం కోసం మోహన్ బాబు దగ్గర ఇంటికి వెళ్తే మోహన్ బాబు తనకిష్టం ఉంటే చెప్పాలి, ఇష్టం లేకపోతే వదిలేయాలి, అంతే తప్ప హీరోయిజం ప్రదర్శిస్తూ దాదాగిరి ప్రదర్శిస్తూ రౌడీ సినిమా తీసిన కదా మన ఆర్జీవి ఆయనతోటి అట్లా రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఈరోజు జర్నలిస్టుపై చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన బహిరంగంగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జర్నలిస్టులు ప్రతి విషయం ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏ విషయాన్ని అయినా సరే ముందుండి బయటికి తీసుకొచ్చి సమాజానికి మంచి చెడులు చెప్పేటటువంటి ఒక వర్గం ఈరోజు జర్నలిస్టులు. అట్లాంటి జర్నలిస్టుల పైన దాడి చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి. లేని ఏడల ఖచ్చితంగా మేము బీసీ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తా ఉన్నాం.